రాష్ట్రంలోని 33 జిల్లాల గుండా జనజాగరణ యాత్రను టిఎస్సిపిఎస్యు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో మొదలుపెట్టింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ చైతన్యపరిచి ఐక్యంగా పాత పెన్షన్ సాధన కోసం సిద్ధం చేయడం. అదేవిధంగా ఈ 133 జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించిందో, ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా దానిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కాబట్టి అందరు శాసనసభ్యుల్ని కలిసి, మంత్రులను కలిసి, ఎమ్మెల్సీలను కలిసి దీనిపై ప్రభుత్వం వెంటనే ఏదో ఒక చర్య చేపట్టి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా అందరు శాసనసభ్యులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా వినతి పత్రాన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళ లెటర్తో సహా మాకు పాత పెన్షన్ ఇప్పించేలా వారు ప్రయత్నం చేయాలని కూడా కోరడం జరిగింది. 42 రోజుల ఈ యాత్ర ముగిసిన తర్వాత ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాము. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు హైదరాబాద్ చేరుకుని తమ కోరిక, ఆకాంక్ష అయిన పాత పెన్షన్ను ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రయత్నం చేస్తారు.